ఆడపిల్లే ఆశపడ్డాను బంగారు తల్లి పెళ్లి కూతురాయనే మనసంతా నిందనే సొంతం బంధం నువ్వే బంగారం నువ్వే. CMI Jewelry for your golden moments. నమస్తే, పీనే న్యూస్ స్వాగతం. ఒంగోలులో నూతనంగా ఏర్పాటు చేసిన శుభమస్తు షాపింగ్ మాల్ ను బుల్లితెర నటి శ్రీముఖి ప్రారంభించారు. ఈ సందర్భంగా శుభమస్తు షాపింగ్ మాల్ లో 4 ఫ్లోర్లు సందర్శించి మీడియాతో మాట్లాడారు. ఒంగోలుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6 బ్రాంచులు ఏర్పాటు చేశారని, దీపావళి నుంచి నూతన సంవత్సరం దాకా అద్భుతమైన ఆఫర్లతో ఏర్పాటు చేసిన నూతన డిజైన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతి 1000 రూపాయలకి 100 రూపాయల కూపన్ అందజేస్తారని, సామాన్యుడి నుండి సంపన్నుల వరకు శుభమస్తు షాపింగ్ మాల్ లో కొనుగోలు చేయాలని ఆకాంక్షించారు. ముందుగా శుభమస్తు షాపింగ్ మాల్ లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి సచీదేవి, మేయర్ గంగాడు సుజాత, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ తదితరులు శుభమస్తు షాపింగ్ మాల్ ను సందర్శించి శుభాకాంక్షలు తెలిపారు. కస్టమర్స్ని ఎంతో వాల్యూ చేసి ఎంతో దగ్గరుండి బాగా చూసుకొని ప్రతి ప్రోడక్ట్ని కానీ ప్రతి శారీని కానీ ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందజేస్తున్నారు శుభమస్తు షాపింగ్ మాల్. సో ఇది ఒక 1 స్టాప్ డెస్టినేషన్. ఎలాంటి శుభకార్యానికైనా కానీ మీరు శుభమస్తు షాపింగ్ మాల్కి వచ్చేసి హ్యాపీగా షాప్ చేయొచ్చు. సో ఒంగోలుకి వచ్చింది ఒంగోలు వాసులందరికీ ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్. సో మరొకసారి రవి గారికి అండ్ వాసు గారికి, మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, శుభమస్తు షాపింగ్ మాల్ ఇక్కడికి వచ్చి షాప్ చేయకపోతే బాగోదు నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను ఈరోజు వేసుకున్న శారీ కూడా శుభమస్తు వాళ్ళదే. నాకు పర్సనలీ ఎంతో ఇష్టమైన కలెక్షన్ వీళ్ళది. సో విషింగ్ శుభమస్తు షాపింగ్ మాల్ మెనీ 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 బ్రాంచెస్ అండ్ థ్యాంక్స్. శుభమస్తు షాపు ఇది 6వ బ్రాంచ్ అంట. నెల్లూరు, తిరుపతి, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు ఇది 6వది అన్నారు. బయ్యా వాసు గారు, బయ్యా రవి గారు ప్రారంభించారు ఇక్కడ షాపు. ఇది అంతా సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటున్నాను. షాపింగ్ మాల్ వస్త్ర ప్రపంచంలో రారాజుగా వెలిగిపోతున్నటువంటి ఈ రోజున ప్రజలందరికీ కూడా ఇష్టమైన కలర్సు, అలాగనే మోడల్సు, అలాగనే అందుబాటులో ధరలు. ఇప్పుడే బయ్యా వాసు, బయ్యా రవి గారు ఇప్పుడే చెప్పడం జరిగింది ఇది మాకు 6వ బ్రాంచ్ అని. ఈ యొక్క ఈ షాపింగ్ మాల్ని గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన ప్రీతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క సతీమణి గారు సచీదేవి గారి యొక్క చేతుల మీదుగా చాలా చక్కగా ఓపెనింగ్ జరగడం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో మన ఒంగోలు నగరంలో బాగా డెవలప్ అయింది అనడానికి ఇదొక తార్కాణం. మేమే ఈ మధ్యకాలంలో చాలా మరి షాప్స్ అన్ని ఓపెన్ చేయడం జరిగింది. అయినా ఇంకా వస్తున్నాయని అంటే మరి ప్రకాశం జిల్లాలో వస్త్ర ప్రపంచానికి ప్రజలందరూ కూడా ఎంతగా మరి వాళ్ళ 6వ బ్రాంచ్ని ఒంగోలు ప్రారంభం జరిగింది. ముఖ్య అతిథులుగా మేడం గారు, మేయర్ గారు, హనుమారెడ్డి గారు, కుప్పం ప్రసాద్ గారు, దేవకేంద్ర గారు రావడం జరిగింది. బాగా ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి, రేట్లు కూడా రీజనబుల్గా ఉన్నాయి. మామూలుగా పెళ్ళి అంటే మేడం గారు కంచి ధర్మవరం పరిగెత్తారు. అంత అవసరం లేకుండా ఇంకా ఇక్కడ అన్ని రకాల వెరైటీస్ కూడా మంచి క్వాలిటీ పెట్టడం జరిగింది. అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించి వీళ్ళ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ ఈరోజు నకిలీ స్టాంపులు, భూ అక్రమాలపై సిట్ విచారణకు ఆదేశించిన ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిపై దుష్ప్రచారం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు హెచ్చరించారు. వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ నాయకులు కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ద్వారా కేసు నమోదు చేయబడి కోర్టు యొక్క ఆదేశాల మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళారు. కోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. అంటే సిఐడి పెట్టిన కేసే తప్పు, పూర్తిగా ఆ కేసుని రద్దు చేయమని అతిరథ మహారథ లాయర్లందరూ వాదించారు. స్వయంగా ఢిల్లీ నుండి గంటకి ₹1 కోటి ఫీజు తీసుకునే
లుద్రా లాంటి సీనియర్ న్యాయవాదులకు ఓ మంచి సహృదమైన వాతావరణంలో వారికి బెయిల్ ఇచ్చారు. దీనిలో తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం ఏమిటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విఫలం ఏమిటి? మిత్రులారా, మీరు గమనిస్తే ఈ కేసు అక్రమమని, అక్రమంగా బనాయింపబడిందని, నారా చంద్రబాబు నాయుడు మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కక్ష తీర్చుకుంటున్నారని, బెయిల్ రాకుండా చేస్తున్నారని, కేసుల మీద కేసులు పెట్టారని ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలలో ప్రచారం చేయటం, డిబేట్లు పెట్టడం, జిల్లా స్థాయిలో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడించడం జరిగింది. మీరు గమనిస్తే గత ఈ 52 రోజుల కాలంలో ఓ 45 రోజులు మౌనం దాల్చాం. 45 రోజులు తెలుగుదేశం పార్టీ మాట్లాడింది. ప్రకాశం జిల్లాలో ఒక్క ప్రెస్ మీట్ కూడా జరగలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కారణం ఏంటంటే, నా పరిధిలో లేని అంశం, నా చేతుల్లో లేని నిర్ణయాలు, కోర్టు పరిధిలోకి వెళ్ళిన అంశాలు, కోర్టు నిర్ణయాలను ప్రభావితం చేయలేనటువంటి కేసులో అది పరాకాష్ఠకు చేరింది. నేనేమడుగుతున్నాను, 52 రోజులకు వచ్చిన బెయిలు చంద్రబాబు నాయుడు యొక్క సిస్టమ్ను మేనేజ్ చేసే స్కిల్స్తో తెచ్చుకున్నాడా? బెయిల్, మధ్యంతర బెయిల్, అది కూడా బెయిల్ కాదు. రాంగ్ ప్రిడిక్షన్స్ జరుగుతుంది మీడియాలో. ఇట్ ఈజ్ నాట్ రెగ్యులర్ బెయిల్, మధ్యంతర బెయిల్ దొరికింది. కారణం, ఆపరేషన్ చేయించుకోవాలని అడిగారు. జైళ్లలో ఆపరేషన్ చేయలేరు కాబట్టి ఆయన హాస్పిటల్కి వెళ్ళి చక్కగా ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ తిరిగి 4 వారాల తర్వాత జైలుకి రావాల్సి ఉంటుంది. దీనిలో మాకేం కన్ఫ్యూజన్ లేదు. ఓకే, ఈ 4 వారాల లోపల మళ్ళీ బెయిల్, రెగ్యులర్ బెయిల్ వచ్చిద్ది అని వాళ్ళు ఆశపడితే మా పరిధిలో అంశం కాదు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం ఏమాత్రం కాదు. అది చంద్రబాబు నాయుడు లాయర్లకు, కోర్టుకు, న్యాయమూర్తులకు సంబంధించిన అంశం. ఏ అంశాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభావితం చేయటం లేదు. ఏ అంశాలను మేము మా చేతుల్లో పెట్టుకొని చంద్రబాబు నాయుడు బాధ పెట్టాలనే ఎలాంటి ఆలోచన మాకు లేదని చెప్పి మేము మనవి చేస్తున్నాం. ఇప్పుడు బెయిల్ వచ్చింది. సాధారణంగా ఒక కన్ను కనబడటం లేదు, వాళ్ళు చెప్పింది. ఒక కన్ను గుడ్డిరైపోయింది, ఆయనకు ఒంటి నిండా బొబ్బలు వచ్చినాయి, వేడిని తట్టుకోలేకపోతున్నాడు, భయంకరమైనటువంటి వ్యాధులతో, శరీర సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నాడని వాదించిన వాదనలని శుద్ధ తప్పని వాళ్ళే చెప్పారు కదా. ఎలా చెప్పారు? రాజమండ్రి సెంట్రల్ జైల్లో నుంచి 5 గంటల ప్రాంతంలో రిలీజ్ అయిన నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి ఇంటికి చేరటానికి పొద్దున, రేపు ఉదయం 5-6 గంటల మధ్య దాకా ఆయన రోడ్డు మీద ప్రయాణం చేశాడు. ఓ గదిలో ఏసీలో ఉండటానికి కష్టపడి ఇబ్బంది పడినటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళు చెప్పింది మనం ప్రత్యక్షంగా చూసిందే 12 గంటల సేపు ప్రయాణం చేశాడు. ఒకే కారులో, ఒక సీట్లో కనీసం బాత్రూమ్ కూడా దిక్కుండా 12 గంటల సేపు ప్రయాణం చేశాడు. మద్యం టెండర్లలో తప్పు చేశారంటూ మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై కేసు పెట్టడం బలహీన వర్గాల లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని టీడీపీ పార్టీ బీసీఎల్ నాయకులు ధ్వజమెత్తారు. చిత్తూరు ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దోషి పెట్టడం జరుగుతూ ఉంది. బాక్సుకు వచ్చి 42 రూపాయలు ఖజానా నుంచి ఆయనకు చెల్లిస్తుంటే ఆయన ఏం పని చేయకుండా సబ్లీజ్కి ఇచ్చి, సబ్లీజ్ నుంచి ఆయన 20 రూపాయలు అతను పొందుతూ 20 రూపాయలు సబ్లీజ్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు దాదాపు ఈ 28 షాపుల నుంచి 42 లక్షల రూపాయల బాక్సులు బయట షాపులకు వెళ్తూ ఉంటే నెలకొచ్చి 9 కోట్ల రూపాయలు ప్రభుత్వం ధనం వృధా అవుతూ ఉంది. సంవత్సరానికి వచ్చి దాదాపు 500 కోట్ల స్కామ్ జగన్మోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి చేయటం జరుగుతూ ఉంది. ఇంత అవినీతి అక్రమంగా చేస్తూ కూడా ఆ రోజు ఎంతో పర్ఫెక్ట్గా, ఎంతో సిస్టమేటిక్గా, ఎంతో మంచి పద్ధతులతో నడిపినటువంటి ప్రభుత్వాన్ని పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడుపై ఈరోజు అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలని, జైలుకు పంపించాలని చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి.
మరి భారతదేశంలో ఎక్కడా లేకుండా కేవలం ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఈ విధంగా చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తూ ఉన్నాడు. 2019 ఎన్నికల్లో నేను ముఖ్యమంత్రిని అయిన వెంటనే ఆంధ్రప్రదేశ్లో సంపూర్ణ మద్యపానం నిషేధం అని చెప్పాడు. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాసుదేవరెడ్డిని ఈడకు తీసుకొచ్చి బ్యావరేజ్ కార్పొరేషను ఎండీగా డిస్టిలరీ కంపెనీ కార్పొరేషను చైర్మన్గా నియమించి అక్రమ మద్యానికి ఆయన బాగా ఉపయోగించుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ని దివాలా దించినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి బీసీలను కూడా బతికించినటువంటి పరిస్థితి. బీసీ మంత్రిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారి మీద మరియు చంద్రబాబు నాయుడు గారి మీద ఈ పెట్టినటువంటి కేసుని మేము ఈరోజు ఖండిస్తున్నామని మేము తెలియజేస్తున్నాం. చిన్న సన్నకారోళ్ళు, డైలీ కూలీలు వీళ్ళందరూ ఈ మత్తుకు అలవాటు పడిపోయి రోజు సంపాదన మొత్తం ఈ మందుకే వెచ్చిస్తున్నారు. కుటుంబాల్లో సర్వనాశనం అయిపోతామని చెప్పేసి నువ్వు పాదయాత్రలో ప్రకటించడం కరెక్ట్ కాదా? ప్రకటించిన తర్వాత ఏమైనా మద్యాన్ని దశల వారీగా తగ్గించావా? దశల వారీగా తగ్గించడం కాదు, దశల వారీగా పెంచావు. నీ ఇష్టం వచ్చిన 100 బ్రాండ్లు తయారు చేసావు. రాష్ట్రంలో ఉన్న బెస్ట్లరీల మొత్తాన్ని నీ చేతుల్లోకి తీసుకున్నావు. నువ్వే రేటు ప్రకటించావు. 10 రూపాయలు దాన్ని 100 రూపాయలు చేసుకున్నావు. నీ ఇష్టానుసారంగా మీ ప్యాలెస్కి ఆదాయాన్ని తెచ్చుకున్నావు. ఇది కరెక్ట్ కాదా? బీసీల్లో మేము బ్రహ్మాండంగా చూస్తున్నాము. బీసీలకు మేము చేయూత, బీసీలకు ముందంజలో ఉంచుతాము, బీసీలకు మేము మా పార్టీ బ్రహ్మాండంగా ఉంటుందని అన్నారు. ఎక్కడో ఒకటి మచ్చుకన్నా చూపిస్తే మేము సంతోషపడతాం. తెలుగుదేశం పార్టీలో మా బీసీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ రాబోయే రోజులు చెట్లు కోరుతూ అందరూ మంచి చెట్లు చేస్తూ ఉన్నవాడు నాయకుడు. అందరు ఎట్టన్నా బాని నేను ఒక్కడిని బాగుండు అనుకునేవాడు నాయకులు కాదండి. అది మీరు గుర్తుంచుకోవాలి. మీరు ఒకటే చెప్తున్నాను, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, ఏమి చేసినా సరే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు, రేపు రాబోయే రోజుల్లో లోకేష్ బాబు వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక్క రూపాయి కూడా ఆశించకుండా పార్టీకే అంకిత భావంతో కంకణబద్దులై పనిచేసేదానికి నిర్దిష్టంగా ఉన్నారు, ఉంటారు. రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా అలాగనే టికానయ్యి గవర్నమెంటు తెచ్చుకునేదా కూడా ప్రతి ఒక్కరు పోరాడతారని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. అలాగే మా నాయకుడు దామచర్ల జనార్దన్ రావు గారు ప్రతి ఒక్క కార్యకర్తని ఈరోజు బాగలేకపోయినా, బాగున్నా, మంచి అయినా, చెడ్డైనా, ఏదైనా చిన్న ఇష్యూ జరిగితే ఇంటికి వెళ్ళి ప్రేమతో దగ్గరికి తీసుకొని మాట్లాడి మాజీ మంత్రివర్లు మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద లిక్కర్ కేసు మీద గత గవర్నమెంట్లో అవినీతి జరిగిందని సిఐడికి రిపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదని ఖండించడానికి ఈరోజు మేము ఈ సభ ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆ రోజు అవినీతి జరిగిందనుకునే ఈ ముఖ్యమంత్రి కానీ, ఈ తయారు చేసే సమస్య కానీ, మరి ఆ రోజు నువ్వు ప్రతిపక్షంలో ఒక ఎమ్మెల్యేగానే ఉండావు కదా, అసెంబ్లీలో ఉండావు కదా, మరి ఆ రోజు అవినీతి జరుగుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఈరోజు కావాలని ఏదో ఒకటి దాని మీద ఒక కేసుని ఇరికిచ్చి చంద్రబాబు నాయుడు గారిని 50 రోజులు రాజమండ్రిలో పెట్టి ఇవాళ బెయిల్ మీద బయటకు వస్తే దాన్ని తప్పు చేశాడు అది చూపించలేక, తప్పుని కనిపెట్టుకోలేక, వాళ్ళకి అవకాశం లేక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో బయటకు వస్తే ఇంకొక కేసు అని ఒక 100 కేసులు ఎరగబెట్టిన కాగితాల మీద ఏం చేయలేరు అనేది ఈ సభానికి నేను చెబుతున్నాను. అనేక రకాల కేసులన్నీ బుక్ చేసి మళ్ళీ లోనూ తీసుకెళ్తాను. వాళ్ళ మంత్రులు వాళ్ళందరూ కూడా నిన్నటి నుంచి బిగిన్ చేశారు. మీరు 14 నెలల నుంచి 10 సంవత్సరాల బెయిల్ మీద నువ్వు బయట ఉండాలి, దొంగలాగా ఇవ్వాలి బయట. కనీసం ఇంతకు మీకు నోళ్ళు కట్టేసుకోవడానికి మీ నోళ్ళు ఇది అసలు ఏం తిట్టాలో కూడా మాకు అర్థం కావట్లా. మీ నోళ్ళు ఏమైపోయినాయని నిన్నటి నుంచి బిగిన్ చేశారు. మీరు అవినీతిని చూపించలేకపోయారు, బయటకు వస్తే
ఓర్చుకోలేకపోతున్నారు, జనాన్ని చూస్తే ఓర్చుకోలేకపోతున్నారు. ఆయన ఆ సీల్గేట్ దాంట్లో అభివృద్ధి చేసిన ఉద్యోగాలు ఎంతమంది వచ్చారో ఈడిలో మనిషి చనిపోతే కాదు బతికుండంగా ఇరువు తెలియాలనేది నిన్న జనం అనేది ఆయన స్వాగతం చెప్పిన హైదరాబాద్ నుంచి రాజమండ్రి నుంచి స్వాగతం చెప్పిన జనాన్ని ఆయన గుండె మేము బతికాము, ఆయన గుండె ఇలా ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో స్థానికులకు ఉపాధి అభివృద్ధికి పర్యావరణ పరిరక్షణకు సమ ప్రాధాన్యత ఇస్తూ పనులను చేపట్టాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. ఈ స్కోప్ ఐడెంటిఫై చేయడంలో ఖచ్చితంగా లాస్ట్ టైం వాళ్ళు వాటర్ షెడ్ టీమ్కి దీని గురించి ఒక వర్కౌట్ చేయడం జరిగింది. వాళ్ళు బేసిక్లీ వాట్ ఈస్ అవర్ టోపోగ్రఫీ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్, దెన్ వాట్ ఈస్ అవర్ జియాలజికల్ ప్రొఫైల్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. బేసికలీ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ అండ్ ఎండ్స్ విత్ వాటర్, అంతే కదా. 99% ఆఫ్ ఆల్ వాటర్ ఉంటుంది. ఈ క్వాలిటీ టీమ్ కానీ ఆడిట్ టీమ్ కానీ వాళ్ళు చేసిన పని ఎక్కడ చాలా తక్కువ ఉంటుంది. సో సమ్ ద క్వాలిటీ ద చాయిస్ ఆఫ్ వర్క్స్ మనం తీసుకునేదిలో ఖచ్చితంగా దట్ నీడ్స్ టు బి ఎ రెవల్యూషనరీ చేంజ్. యూ నీడ్ టు టోటలీ థింక్ అవుట్ ఆఫ్ బాక్స్. ఇది అన్ని కూడా ఒక రఫ్ మ్యాప్ నోట్ చేసుకునే వస్తారు. ఓకే, దెన్ యూ ఐడెంటిఫై వేర్ ఆర్ ద కమ్యూనిటీస్. ఈ కమ్యూనిటీస్లో డిఫరెంట్ హ్యాబిటేషన్స్ ఉంటాయి. ఓసీస్, బీసీస్, ఎస్సీస్, ఎస్టీస్ వీళ్ళకి సెపరేట్ హ్యాబిటేషన్స్ ఉంటాయి. వాళ్ళు యాక్సెస్ చేసుకున్న కామన్ ప్రాపర్టీ రిసోర్సెస్ ఏమున్నాయి, దానికి సెపరేట్ వెల్స్ ఉంటాయి, దర్ బి సెపరేట్ ట్యాంక్స్ ఉంటాయి, దర్ బి సెపరేట్ గుడి ఉంటాయి. సో ఐడెంటిఫై వాట్ ఆర్ ఆల్ దిస్ CPS. దెన్ you find out what are the natural resources available in that village. Natural resources మొదలు ఏంటి, బేసిక్లీ ల్యాండ్ అండ్ వాటర్ ప్రధానంగా. ఒకే టైప్స్ ఆఫ్ వర్క్స్ చేస్తున్నాం. డీసీలింగ్ వర్క్ తప్పితే మనం చేసేటటువంటి వర్క్లో 70% డీసీలింగ్ వర్కే చేస్తున్నాం. నాట్ ఓన్లీ ప్రకాశం, ఎంటైర్ స్టేట్ కూడా మెయిన్గా చేస్తుంది డీసీలింగ్ వర్క్ మాత్రమే. దానికంటే దాంట్లో ఎక్కువ మ్యాండేట్స్ వస్తాయనే ఉద్దేశంతో డీసీలింగ్ వర్క్స్ ఎక్కువగా టేకప్ చేస్తున్నాం. కానీ సెంట్రల్ గవర్నమెంట్గా ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారం, అదేవిధంగా మన స్పెషల్ సెక్రటరీ గారి ఆదేశాలు, కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం డీసీ. రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాలు ముఖ్యమంత్రికి పట్టవా అని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ఎర్రగొండపాలెం మండలం వీరయ్యపాలెంలో పర్యటించిన ఆయన ఎండిపోతున్న పొగాకు, బత్తాయి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 18 జిల్లాల్లో దుర్భరమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. దాదాపు 400 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదు కావడంతో ఖరీఫ్లో వేయాల్సిన పంట 30 లక్షల వరకు తగ్గిందన్నారు. వేసిన పంటలకు పూర్తిగా నీరందక పంటను మధ్యలోనే వదిలేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. సాగు చేస్తున్న పత్తి, మిరప, కంది పంటలకు రూపాయి కూడా వచ్చే అవకాశం లేకుండా పోయిందన్నారు. రైతులు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం, ఈ నియోజకవర్గ మంత్రి కూడా ఏ రోజు పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు. పక్క రాష్ట్రం కర్ణాటక ముఖ్యమంత్రి కేంద్ర బృందాలను పిలిపించి నష్టపోయిన పంటలను అంచనాలు వేసి కేంద్రానికి నివేదిక పంపిస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమి రోగం వచ్చిందని మండిపడ్డారు. రాష్ట్రంలో పంటలు వేసి నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 50,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సిపిఐ సీనియర్ నాయకులు చెన్నయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు కెవి కృష్ణాగౌడ్, నియోజకవర్గ కార్యదర్శి దేవెండ్ల శ్రీనివాస్, నియోజకవర్గ సహాయ కార్యదర్శి జి గురునాథం, త్రిప్రాంతక మండల కార్యదర్శి రామయ్య, రైతు సంఘ నాయకులు సాంబశివయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఊర్లో 2 ట్యాంకులు కూడా మేము సందా చేసుకుంటాం అంటే అనుకునే వాళ్ళే లేరు. అట్లా చేసిన మంత్రి పేరు గొప్ప, ఊరు దిబ్బని పేరు మాత్రం గొప్పదే. ఊరికి రాలే దరి కూర్చుడు ఫస్ట్ గెలిచిన మాత్రం బోర్డు పెట్టుకోవడానికి. ఆ దరిద్రానికి ఆ బోర్డు ఒకటే పెట్టిండు. ముందుకొచ్చి మాట్లాడు. చెప్పేది కరెక్టే.
అన్నాడు కానీ ఆయన ఏ ఊళ్ళో కూడా రైతులతో మాట్లాడినట్టు కానీ లేదా పంట పొలాలు పరిశీలించినట్టు కానీ నేను ఎక్కడ వినలే. ఒక పేపర్లో రాలే, ఒక టీవీలో రాలే. కాబట్టి అంటే ముఖ్యమంత్రి గారికి ఇంతకంటే పెద్ద పని ఉంది అని నేను అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు వెంటనే ఆయన కూడా పొలం బాట పట్టాలని చెప్పి కూడా సిపిఐ తరఫున ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా సరే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే వర్షపాతం తక్కువ ఉండి దుర్భిక్ష పరిస్థితి ఏర్పడిందో, కరువు వచ్చిందో ఆ కరువు మండలాలన్నీ కూడా డిక్లేర్ చేయాలి. 103 మండలాల్లో మాత్రమే కరువు ఉందని చెప్పి ఒక తప్పుడు నివేదిక తయారు చేస్తూ ఉన్నారు. దాంతో తీవ్రంగా విభేదిస్తూ ఉన్నాం. ఇవాళ పల్నాడు జిల్లాలో 28 మండలాలు ఉంటే ఒక్క మండలాన్ని కూడా నువ్వు కరువు మండలంగా డిక్లేర్ చేయలే. అసలు సాగర్ ఆయకట్టు ఒక ఎకరాకు కూడా పంట పెట్టుకునే పరిస్థితి లేదు. ఆడ కాలువలో మేము దిగి చూసాం, కాలువలో నీళ్ళే రాలే. మొన్న తాగడానికి కొన్ని నీళ్లు వదిలినారు తప్పితే నీళ్ళే లేవు. కాబట్టి ఏమంటే ఇవాళ ఆయకట్టు ప్రాంతంలో భూములు వాళ్ళ పంట పండించడంలే, మెట్ట ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితి వల్ల పంటలు పండలేదు, ఎండిపోయినాయి, కొంతమంది పంటే పెట్టాలా. కాబట్టి ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లాల్లో 400 పైచిలుకు మండలాలు కరువు మండలాలుగా డిక్లేర్ చేయాలి. అదేవిధంగా ఇవాళ ఎవరైతే రైతులు పంట రుణాలు తీసుకున్నారో, అదేవిధంగా సొసైటీల్లో కానీ లేదా బ్యాంకుల్లో కానీ ఆ రుణాలన్నీ కూడా మాఫీ చేయాలని కోరుతా ఉన్నాం. అంతేకాదు వాటితో పాటు ఎవరైతే ఈ రకంగా పంట నష్టపోయారో, పంట నష్టపోయిన ప్రతి రైతుకు కూడా ఇవాళ కనీసం ఎకరాకు 50,000 రూపాయలు ప్రభుత్వం చెల్లించాలి. ఆ రకంగా ప్రభుత్వం ఆదుకోకపోతే ఇవాళ బతికే పరిస్థితి లేదు. రెండోది ఏమంటే ఇప్పటికే వలసలు పోతూ ఉన్నారు. మొన్న సత్యసాయి జిల్లా వాళ్ళు వలసపోయి 13 మంది బళ్ళారికి దగ్గర చిక్బళ్ళాపూర్ దగ్గర యాక్సిడెంట్లో చనిపోయారు. బాపట్ల జిల్లా అద్దింక మండలం ముంపు గ్రామం దేవరకొండ పునరావాస కాలనీ అయిన వైఎస్ఆర్ కాలనీలో నూతనంగా నిర్మించిన కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని నాభిశల ప్రతిష్ట కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. గత 2 రోజులుగా గ్రామంలో వేద పండితుల వేద ఘోషలతో మారుమ్రోగింది. గ్రామంలో 1.10 కోట్ల వ్యయంతో సర్వాంగ సుందరంగా ఆలయాన్ని నిర్మించారు. కాశీ విశ్వేశ్వర స్వామి, అన్నపూర్ణాదేవి, విఘ్నేశ్వర, జంట నాగేంద్ర, నందీశ్వర, చండీశ్వర, ఆదిత్యాది నవగ్రహాల ప్రతిష్టతో పాటు జీవధ్వజం, బలిపీఠం శిఖరాలు, శీతలాంబాదేవి, గడిమిశిలలు మొదలగు విగ్రహాలను ప్రతిష్ఠించారు. బంధువుల రాకతో కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి పరిసర గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కట్టుకున్న వాళ్ళు యాగశాలలో రావాలి. భజంత్రీలు మైక్ ఎవరి దగ్గర ఉన్న మైక్ ఆపండి. కోరుతున్నారు దంపతులు రావాలి. కాయలు తీసుకున్నాడు. కుంభం ఎత్తుకో, కుంభం పోయాలి, తీసుకో. అందరూ బుడ్రాయి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకోండి. ధూపం అక్కడికి కావాలి, మెయిన్ అదే.
ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.